శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, పరగడుపున ఒకటి తింటే ఏం జరుగుతుంది అది తెలుసా మీకు? అద్భుతాలు జరుగుతాయి. అరటిపండు అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు. అరటిపండులో చాలా రకాలు ఉన్నాయి. చక్కెరకేళి, దేశవాళి, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ఏ అరటిపండు తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, మన శరీరంలో రక్తం సరిగ్గా ఉండాలన్నా, మలబద్ధకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్తూ ఉంటారు. అరటిపండులో ఉన్న ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియదు. మామూలుగా అన్ని పండ్ల వల్లనే తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు అరటిపండు మన శరీరానికి చేసే మేలును తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన ప్రతిరోజు 3 అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బాయ్ చెప్పుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో 1, మధ్యాహ్నం భోజనంలో 1 అరటిపండు, రాత్రి డిన్నర్ సమయంలో ఇంకొక అరటిపండు క్రమం తప్పకుండా తింటూ ఉంటే చాలా మేలు చేస్తాయి. ఈ విధంగా అరటిపండ్లను తినటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజు 3 అరటిపండ్లను తిని గుండె జబ్బులను తరిమి కొట్టండి. అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతి సిద్ధ యాంటీయాసిడ్గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీయాసిడ్ల ప్రభావం పొట్టలో పొళ్లను తగ్గిస్తాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటిపండ్లు మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. జబ్బు పడిన వాళ్ళు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండ్లు, వెన్న తినినా లేక అరటిపళ్ళు కానీ లేక వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసినంత పోషకాలన్నీ అందుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటిపండును తిని ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయటపడండి. ఇది అరటిపండు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. మరి ఇంకొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు.